ఇది మన తూర్పుగోదావరి కాకినాడకి సమీపంలో ఉన్న పిఠాపురం అనమాట. ఈ పిఠాపురం దగ్గర అన్ని రకాల దేవాలయాలు అంటే మీకు ఇక్కడ దత్తాత్రేయ జన్మస్థలం వల్ల దత్తపీఠం ఒకటి, అది కాకుండా కుక్కుటేశ్వర స్వామి అంటే కోడి పుంజు పైన కళ్ళలోకి వచ్చిన శివలింగం లాగా ఇది ఇక్కడ తెల్లని శివలింగం అయితే మీకు దర్శనం ఇస్తుంది. కుక్కుటేశ్వర స్వామి అంటారు ఇక్కడ శివుడిని. అది కాకుండా శక్తిపీఠాల్లో ఒకటైన పురోహితిక మాత అమ్మవారు ఆవిడ కూడా దర్శనం ఇస్తారు. ఈ దత్తాత్రేయుడు కాకుండా ఇంకా కాలభైరవుడు, అక్కడ ఇంకా చాలా చిన్న చిన్న దేవాలయాలు అయితే చాలా ఉంటాయి. అండ్ అక్కడ కోనేరు ఉండడం వల్ల చుట్టూ శివలింగాలు ఉండి మీరు అక్కడే జలాభిషేకం కూడా చేసుకోవచ్చు. అక్కడ ఉచిత అన్నసంతర్పణ కూడా జరుగుతుంది. స్పెషల్లీ సండేస్ అయితే నేనైతే చూడడం జరిగింది. అది కాకుండా మీరు అటు మీదుగా మళ్ళీ దగ్గరలో ఉన్న దేవక్షేత్రాలు ఏమన్నా చూడాలి అంటే మన చాళుక్య కుమార భీమేశ్వర స్వామిది పంచరామంలో ఒకటైంది కాకినాడలో, అది చూసుకోవచ్చు. ఇంకా దాని దగ్గరలో అయితే ఇంకా లోపలికి వెళ్ళి ద్రాక్షారామం ఇవి కూడా చూసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు మేము రాజమండ్రి మీదుగా మన విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మని చేసుకుంటాం దర్శనం అంటే అదే రాజమండ్రి రూట్ నుంచి విజయవాడ వెళ్ళిపోయి అక్కడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ టికెట్ రేట్స్ అయితే 40 రూపీస్ అట్లా ఉంటాయి కుక్కుటేశ్వర స్వామికి అట్లాగా. సో మీరు ఒకవేళ కనకదుర్గమ్మ దర్శనం చేసుకునే ఫలం అయితే అక్కడ నార్మల్ ఫ్రీ దర్శనంతో పాటు సేమ్ ఇట్లాగే మళ్ళీ ఒక 100 రూపీస్ దర్శనం ఉంటుంది, 300 రూపీస్, అది కాకుండా 500 అంతరాలయ దర్శనంతో పాటు 2 లడ్డు